గ్రీనిచ్ కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:30కి ఉత్తర ఐరోపాలో ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన వస్తువు కనిపించింది. అది ఏదైనా దాడి జరుగుతోందా అన్న అనుమానాలను కలిగించింది. కానీ నిజం ఏమిటంటే అది స్పేసెక్స్ ఫాల్కన్ 9 రాకెట్ శకలం. పోలాండ్లో కూలిన ఈ శకలాలు డెన్మార్క్, స్వీడన్, ఇంగ్లాండ్లలో కూడా కనిపించాయి. స్పేసెక్స్ తెలిపిన ప్రకారం ఈ శకలాలు ఆక్సిజన్ లీక్ కారణంగా డీఆర్బిట్ బర్న్ జరగకపోవడంతో భూవాతావరణంలోకి తిరిగి వచ్చాయి. పోలాండ్లోని కొమోర్నికిలో ఒక 1.5 మీటర్ల ట్యాంక్ కనిపించడం అక్కడి ప్రజలకు భయం కలిగించింది. కానీ స్థానిక పోలీసుల పరిశీలనలో ఎవరికీ హాని జరగకపోవడం ఊరటగా ఉంది. ఈ శకలాలు ఎలా పడాయో తెలుసుకోవడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. స్పేసెక్స్ రాకెట్ శకలాలు అంతరిక్షంలో జరిగే ప్రయోగాలపై మనకు తెలియని అనేక విషయాలను వెల్లడిస్తున్నాయి.